బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావును ఈరోజు అధికారికంగా ప్రకటించనున్నారు. కానీ బీజేపీలో కల్లోలం నెలకొంది. రాజాసింగ్ రాజీనామా చేశారు. మరోవైపు కేసీఆర్ డైరెక్షన్లోనే బీజేపీ అధ్యక్షుడిని నియమించారని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తుంది. మనతో ఈ అంశం మాట్లాడడానికి కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుండి దిలీపాచారి గారు ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు శేషు గారు ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా బీజేపీ నాయకుడు దిలీపాచారి గారితో మాట్లాడదాం. బీజేపీలో కల్లోలం నెలకొంది, ఎట్లా చూస్తారండి? గుడ్ మార్నింగ్ అండి మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా కో ప్యానలిస్టులకి. ఇప్పుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. నిన్న నామినేషన్ల ప్రక్రియ, ఈరోజు అధికారికంగా ప్రకటన, తర్వాత ఓత్ సెరమనీ కూడా ఉన్నది. ఉదయం 10 గంటలకు వేద కన్వెన్షన్లో ఓత్ సెరమనీ కూడా ఉన్నది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎవరు అవునన్నా కాదన్నా, ప్రతిపక్షాలు ఎప్పుడు చెప్తూనే ఉంటాయి, అధికార పక్షం ఏమన్నా చెప్తుంది, కానీ ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు తెలంగాణలో ఒక బలీయమైన శక్తి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ వైపు అన్ని రాజకీయ పక్షాలు కాదు, తెలంగాణ సమాజం మొత్తం ఎదురు చూస్తుంది. ఈ సందర్భం లోపల భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఆ ఎన్నిక యాక్చువల్గా అంతర్గత విషయం, ఇది భారతీయ జనతా పార్టీకి అంతర్గత విషయము. ఆ పార్టీ నిర్మాణంలో ఈ కార్యక్రమం యథావిధిగా జరుగుతూ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో భాగంగా తెలంగాణలో కూడా ఎన్నిక జరుగుతూ ఉంది. రేపు నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ మంత్లో కంప్లీట్ దేశ అధ్యక్షుని ఎన్నిక కూడా జరగబోతుంది. కనుక ఈ సందర్భంలో చాలామంది అంటే ఈ ప్రక్రియలో ఏదో ఇబ్బందులు జరిగినాయి, అల్లకల్లోలం జరిగింది, లేకుంటే అంతర్గతంగా కుమ్ములాటలు ఉన్నాయని చెప్పి ఎక్స్పోజ్ చేసి దాని ద్వారా భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉంది, తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి స్పేస్ లేదని ఒక ఎస్టాబ్లిష్ చేయడం కోసం మీరు రాజాసింగ్ ఎందుకు రాజీనామా చేస్తారు, ఎందుకు బయటకు వెళ్ళిపోతాడు, పార్టీకి దండమని ఎందుకు చెప్తారండి? నేను ఒక విషయం చెప్తా ఉన్నా రాజన్న, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బలీయమైన శక్తి అని ముందు మాట ఏదైతే చెప్పినో దాంట్లో భాగంగానే ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది ఆటోమేటిక్గా. పార్టీ బలహీనంగా ఉండే సందర్భం లోపల ఆశావాహుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. పార్టీ బలంగా ఉండే సమయం లోపల రేపు రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక ఆశావాహ దృక్పథంతో ఉన్న సందర్భం లోపల ఖచ్చితంగా ఒక పోటీతత్వం అనేది ఉంటుంది, ఆశావాహుల సంఖ్య ఉంటుంది. ఎవరైనా పార్టీ అధ్యక్ష పదవిని ఆశించడంలో తప్పు లేదు. కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ స్థాయి వరకు, కేంద్ర మంత్రుల స్థాయి వరకు ఎవరైనా ఆశించవచ్చు, నేనైనా ఆశించవచ్చు. ఎవరైనా సంఖ్య ఎక్కువగా ఉంటే అసంతృప్తి ఎక్కువ ఉండాలి, కానీ ఏకంగా రాజీనామా చేసి పార్టీ బాగుపడదు, పార్టీ అధికారంలోకి రాదు, పార్టీ అధికారంలోకి రాకుండా బీజేపీ నేతలే అడ్డుపడుతున్నారనే విమర్శలు అయితే స్వయంగా రాజాసింగ్ లేదు కదా. మేము అదే చెప్తున్నామండి. మీరు రాజాసింగ్ అంశమే మీరు ఎక్స్పోజ్ చేసి దాని చుట్టూతోనే రాజకీయం తిరగదు. రాజాసింగ్ గారి అంశము ఒక టీ కప్లో తుఫాను లాగా మారిపోతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఈరోజు అధిష్టానం మాట్లాడుతూ ఉంది, అన్ని విషయాలు మాట్లాడతాము. ఇప్పుడు సహజంగా అసంతృప్తి ఉంటుంది, ఆశించిన వారికి అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తిని ఒక్కొక్కరు బయటకు వెళ్ళగలుగుతారు, కొంతమంది పార్టీ వేదికల మీద మాట్లాడతారు, కొంతమంది అంతర్గతంగా మాట్లాడతారు. రాజాసింగ్ గారు ఒక అడుగు ముందుకేసి బయట మాట్లాడిండు. ఈ సందర్భం లోపల రాజాసింగ్ గారు అంటే భారతీయ జనతా పార్టీలో అందరికీ గౌరవం ఉంది, కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు ఆయనకి ఇచ్చే ప్రియారిటీ ఆయనకు ఉన్నది. 3 సార్లు మామూలు వ్యక్తి కాదు రాజాసింగ్, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. హైదరాబాద్ లో ఒక కీలకమైన నాయకుడు ఆయన. ఈ రోజు తెలంగాణలో కూడా ఒక కీలకమైన యూత్ ఐకాన్ గా ఉన్నారు. కనుక పార్టీ ఆయన చిన్న చూపు చూడలేదు, చూడదు కూడా. ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారని వెళ్ళిండు. కానీ అంతకు ముందు ఒకసారి చరణ్ కౌశిక్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చరణ్ కౌశిక్ గారు, కాంగ్రెస్ ఒక ఆరోపణ చేస్తుంది, కేసీఆర్ డైరెక్షన్ లోనే బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేశారు అంటున్నారు, నిజమేనా? సార్, ఇప్పుడు కేసీఆర్ గారి డైరెక్షన్ లో ఎంపిక చేసింది కాబట్టి 1.5 year పట్టింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి వచ్చినప్పుడే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యారు. కేంద్ర మంత్రి అయినప్పటి నుంచి అది కంటిన్యూ 1.5 year పట్టింది. ఇందులో రాజాసింగ్ గారిని చేస్తారని ఒకసారి అన్నారు, పాయల్ శేఖర్ అన్నారు, ఈటల రాజేంద్ర గారు అన్నారు. లాస్ట్ లక్ష్మణ్ గారు చేస్తారని కూడా వార్తలు వచ్చినాయి. ఎందుకంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తున్న భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేయకుండా బీజేపీ నేతను మహేశ్వర్ రెడ్డి గారు చేసి తర్వాత బీసీని రాష్ట్ర అధ్యక్షుడు చేస్తానని చర్చ జరిగింది. బీసీలు 3 గెలుచున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. ఒకరు అరవింద్ గారు, సంజయ్ గారు, ఈటల రాజేంద్ర గారు. మరి ఈటల రాజేంద్ర గారు, సంజయ్ గారు, లేకపోతే పాయల్ శంకర్ గారు, లేకపోతే లక్ష్మణ్ గారు, ఈ 4 ఎవరో చేస్తారని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా భావించింది. ఏమనంటే భారతీయ జనతా పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వండి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీ మాత్రం బీసీలను
అనవదొక్కే ప్రయత్నం జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళ నాయకులు మాట్లాడుకుంటా ఉన్నారు. రాజాసింగ్ గారు అయితే ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావద్దని చెప్పి కోరుకున్న వాళ్ళు ఎక్కువ మా పార్టీ అని చెప్పేసి కేసీఆర్ గారి డైరెక్షన్ నడుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా వారే రాజాసింగ్ గారు మాట్లాడిన మాటలే మీ మాట్లాడినే కాదు. అదే కాకుండా నిన్న నామినేషన్ ప్రక్రియలో భాగస్వాములైన వాళ్ళు కూడా ఈటెల రాజేంద్ర గారు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే బీసీలు కావాలని కోరుకున్న వాళ్ళతో కూడా ఆ నామినేషన్ ప్రక్రియకు హాజరు డికేఆర్ గారు వచ్చిన అక్కడ. అదే కాకుండా అరవింద్ గారు రాలేదు, అదే కాకుండా ఈటెల రాజేంద్ర గారు రాలేదు, రాజాసింగ్ గారు రాలేదు, పాయలశంకర్ గారు కూడా కనబడిన పరిస్థితి. ఎవరైతే ఈటెల రాజేంద్ర గారు కావచ్చు, బీసీలు కావద్దని చెప్పి కోరుకున్న వాళ్ళతో కూడా ఆ నామినేషన్ ప్రక్రియలో భాగస్వాములు అయ్యారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ దయచేసి ఇక బీసీల గురించి మాట్లాడే మాటలు బంద్ చేసుకోవాలా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే 42% ఎప్పుడు ఇస్తారు చెప్పినారు. మీ పార్టీలో దిక్కు లేదు. మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి ఒత్తిడి జనగణలో కులగల చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న పరిస్థితి మరి తెలంగాణ రాష్ట్రం చూస్తే భిన్నంగా కనపడతా ఉంది. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు ఏం చెప్తారు నడుస్తుందని చెప్పేసి మొదటి నుంచి తెలంగాణ సమాజంలో కూడా ఆనాడు బండి సంజయ్ గారు తీసేసి కిషన్ రెడ్డి గారు పెట్టారు. కిషన్ రెడ్డి గారు తర్వాత బెటర్ అయిపోయలేదు. అదే కాకుండా బీజేపీకి 2023 ముందుకి 3 ఎమ్మెల్యేలు ఉండే, రాజాసింగ్ గారు, రాజేంద్ర గారు, అదేవిధంగా రఘునందన్ రావు ముగ్గురున్నా కూడా బీజేపీని అయితే ఎన్నుకోని పరిస్థితి. ఆనాడు కేసీఆర్ గారి పెట్టొద్దని కూడా పెట్టలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఫలానా పెట్టంటే ఫలానా పెట్టే ఎందుకు చరణ్ గారు మీరు పదే ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ డైరెక్షన్ లో నడుస్తుంది, కేసీఆర్ పెట్టద్దంటే పెట్టలేదు, కొత్త అధ్యక్షుని కూడా కేసీఆర్ ఎంపిక చేశారని. ఎందుకు అసలు కేసీఆర్ డైరెక్షన్ ఎందుకు ఎంపిక చేస్తారు? బీజేపీకి ఆ గతి పట్టింది. వాళ్ళకి జాతీయ పార్టీ, జాతీయ అధ్యక్షుడు ఉంటాడు, వాళ్ళకి ప్రధానమంత్రి ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు. ఎందుకు అట్లా చేస్తారు? రాష్ట్రం ఎందుకు చేస్తారంటే మీరు చూడండి, ఇంకోది కూడా కార్పొరేట్ ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. 2023 తర్వాత గ్రాండ్ అదేవిధంగా లోకల్ పార్టీ లోకల్ పార్టీ ఎలక్షన్ చేస్తే భారతీయ జనతా పార్టీ 120 ఓట్లు అక్కడ పోటీ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మొన్న కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోతే భారతీయ జనతా పార్టీ గెలిచిన పరిస్థితి. కాబట్టి ఇద్దరు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. కాబట్టి ఒక్కరు పోటీ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని పైకి తీసుకొచ్చే ప్రయత్నం కేసీఆర్ ఒకసారి చేస్తా ఉన్నాడు. పార్లమెంట్ ఎలక్షన్ లేక గుడుగుతా అమ్ముడుపోయిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ సన్నర్ అయితే భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎందుకంటే కేంద్రంలో ఎంపీలకు అవసరం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మిత్రమా ఒక్క నిమిషము. ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలు ఎంత ఆశ్చర్యంగా గొంగళ్ళలో కూర్చొని మీరు మా గురించి కామెంట్ చేస్తా ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు వారు సంవత్సరంన్నర బీఆర్ఎస్ పోటీ చేయకపోతేనే బీజేపీ గెలుస్తుంది, బీఆర్ఎస్ పోటీ చేస్తే కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు. సంవత్సరంన్నర కాలం దాకా ఆపినరు అధ్యక్ష పదవిని ఎన్నుకోకుండా అని చెప్తా ఉన్నారు కదా. ఎన్నికైన ప్రభుత్వం మిత్రమా, ఎన్నికైన ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ ఇప్పటికి ఇంకా 3 పెండింగ్ ఉన్నాయి. అరే మా మంత్రివర్గ విస్తరణ నేనేమంటున్నానంటే పాలన మాదేమో పార్టీ అధ్యక్ష పదవి ఉన్నా లేకున్నా అనేది రాష్ట్రానికో లేకుంటే ప్రజలకో ఇబ్బంది కలిగే అంశం కాదు కదా. ప్రజలకి పాలనకి ఇబ్బంది కలిగే మంత్రివర్గ విస్తరణ కూడా సంవత్సరంన్నర దాకా చేసుకోలేకపోయారు కదా. 40 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి నేనేమంటున్నా ఇంకొక విషయం ఏమంటారంటే వారు కేసీఆర్ మేం పోటీ చేయకపోతే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయకపోతే మేం చేస్తాం అన్నారు కదా. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరికీ తెలంగాణ సమాజానికి అర్థమైంది కానీ మన మిత్రుడు చరణ్ కౌశిక్ గారికి అర్థమైతలేదు. ఇద్దరు పోటీ చేసిండ్రండి కామారెడ్డిలో. రేవంత్ రెడ్డి గారు పోటీ చేసిరు, కేసీఆర్ గారు పోటీ చేసిరు. ఇద్దరిని ఓడగొట్టినాం కదా. ఆ ఘనత గురించి మాట్లాడతలేరు ఎందుకు? మీరు ప్రాతినిధ్యం వహించే మహబూబ్నగర్ పార్లమెంట్, ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా గెలిచినాం మేము. ముఖ్యమంత్రి గారు అంతకుముందు ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి కూడా గెలిచినాం మేము. మీకు అర్థం కాని అంశాలు చాలా ఉన్నాయి మిత్రమా. అర్థమయ్యి అర్థం కాకుండా మాట్లాడితే దీన్ని ఎవడేం చేయలేడు. ఇంకొక విషయం, ఇంకొక చిన్న విషయం, మీరు అమ్ముడు కొనడం మీరు అమ్ముడు పోవడం కొనడం గురించి కాంగ్రెస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు. ఒకటే అంశం చెప్పి నేను క్లియర్ చేస్తా. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఆషామాషిగా లేదు. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ. ఒక ప్రత్యర్థి పార్టీ చెప్తే లేదనుకుంటే ఆయన ఆ ఆలోచనలకు అనుగుణంగా మా పార్టీ అధ్యక్షుడిని నియమించుకునే దుస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉందంటే దీనికంటే హాస్యాస్పదం ఇంకొకటి లేదు. అది కాదు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక శక్తివంతమైన ప్రత్యామ్నాయ పార్టీ. మీ పార్టీ పతనం ప్రారంభమవుతుంది. రామచంద్రరావుని ఏదైతే మీరు అనుకుంటున్నారో నవ్విన నాపచనే పండే విధంగా
మీరు ఏదైతే రామచంద్రరావు గారు బలహీనుడు అని అనుకుంటున్నారో అదే రామచంద్రరావు గారు రామబాణం సంధిస్తే ఈ రెండు పార్టీలు గల్లంత అయితే తెలంగాణలో చూయిస్తాం, మేము అది చేసి చూయిస్తాం, తస్మాత్ జాగ్రత్త. చెప్పండి కౌశిక్ గారు, నవ్విన నాపచర్య పండుతుంది అంటున్నారు, చెప్పండి. 2023 ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే ఇక్కడ తీర్మాన మల్లన్న గెలిచిన పరిస్థితి. మహబూబ్నగర్ లో అదే లోకల్ బాడీలో భారతీయ జనతా పార్టీ పోటీ చేయకపోవడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం పోతే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ లాభం జరిగింది. ఎంపీ ఎలక్షన్ లో మీరు చూడండి ఒకసారి చెక్ చేసుకున్న ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ గుండు గుత్తగా భారతీయ జనతా పార్టీ సరెండర్ రావడంతో 2005లో బీఆర్ఎస్ పార్టీ 5 ఎంపీలు, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో ఏకంగా 9 మంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గుండు 7 స్థానాలు డిపాజిట్ అయిన పరిస్థితి. ఎమ్మెల్యే ఎలక్షన్ లో 37% వచ్చిన ఓటు బ్యాంక్ 17% పరిమితమైంది. తెలంగాణ సమాజం ఎంపీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది, ఎమ్మెల్యే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించిన తెలంగాణ సమాజం తెలుసు కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీజేపీ అంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జాగృతి పార్టీగా మారింది. ఆంధ్రలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, కేసీఆర్ గారితో తెలంగాణ రాష్ట్రంలో ఒప్పందం పెట్టుకున్నారు. దానికి కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, అదే రామచంద్ర గారు ముగ్గురు సహకరిస్తామన్నది వాస్తవం. కాబట్టి తెలంగాణ సమాజానికి అంతా కూడా అర్థమైంది. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చి వీలే తెలంగాణ చేయడం వల్ల అన్ని రాజకీయ విశ్లేషకులు శేషు గారు ఉన్నారు. శేషు గారు చెప్పండి, ఇద్దరు పార్టీలు పరస్పర ఒప్పందం ఉన్నది అంటున్నారు, మ్యాచ్ ఫిక్సింగ్ ఉండదు అంటున్నారు. తెలంగాణలో అసలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకునే కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేస్తుంది, కాంగ్రెస్ ను ఓడగొడుతుందని చరణ్ గారు కామెంట్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులనే భారతీయ జనతా పార్టీ తమ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా ఎంపిక చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో మాధవ్ని ఎంపిక చేశారు. తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఎన్ రామచంద్రరావు అడ్వకేట్ ని ఎంపిక చేసినటువంటి సందర్భం ఉన్నది. అయితే ఈ 2 ఎంపికల్లో ముఖ్యంగా తెలంగాణ ఎంపిక పైన కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లుగా మనకి కనపడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా పార్టీ లేదు. తెలంగాణలో భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేటటువంటి అధికారము లేకపోతే కలలు కంటున్నటువంటి పార్టీ కాబట్టి ఇక్కడ కొంచెం బలం పెంచుకునేటటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎవరైతే బాగుంటుందనేదే ఒక చాలా క్లిష్ట పరిస్థితి ఏర్పడిన సందర్భంలో ఇంతకాలం రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని ఎంపిక చేయలేదు. కానీ ఇప్పుడు చేస్తే కొందరికేమో ఈ ఎంపిక షాక్ అయింది, మరి కొందరికి ఆశ్చర్యం కలిగించింది, కొందరికి అసంతృప్తి కలిగించింది, మరికొందరినేమో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇవన్నీ కలబోస్తేనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎంపిక జరిగిందనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన 3 అంశాలు ఉన్నాయి. ఉగాది లాగా జరిగిందంటారు మీరు, ఉగాది పచ్చడి గుర్తు చేసేలాగా జరిగిందంటారు. ఒక బీసీకి అవకాశం ఇవ్వలేదు, ఒక ఎంబీసీని నామినేషన్ వేయనీయలేదు. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో మనకు కనపడింది ఏంటంటే రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎంపికలో బీసీలకు అన్యాయం జరిగింది అనేటటువంటి ఒక ఎక్స్పోజర్ అయితే బయటకు వచ్చేసింది. సరే, రామచంద్రరావు గారు ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తారు, ఎంత పార్టీకి లాయలిస్టు, ఎంత ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది అనేది పక్కకు వెళ్ళిపోయింది. బట్ తెర మీదకి వచ్చినటువంటి ఎంపికలో తెర మీదకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే రాజేందర్కి అన్యాయం జరిగింది, బీసీలకు అన్యాయం జరిగింది. తర్వాత రాజాసింగ్ ఎపిసోడ్ చాలా మెయిన్ స్ట్రీమ్ గా వచ్చినటువంటి సందర్భం ఉంది. రాజాసింగ్ ఇప్పుడే ఆరోపణలు చేయటం కాదండి, గతంలో కూడా ఆరోపణలు చేశారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఒక కీలకమైన కామెంట్ తో పాటు రెండో కామెంట్ ఏంటంటే పాత సామాన్లను బయట పడేస్తేనే భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఒక మాట మాట్లాడారు. ఆ పాత సామాన్లే, ఆ పాత కాపులే ఇవాళ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఈ 18 నెలలుగా బీసీలకు అవకాశం ఇస్తారు, ఈటల రాజేందర్ లాంటి ఒక బలమైన సామాజిక వర్గానికి అవకాశం దక్కుతుంది అనేటటువంటి ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇవాళ వాళ్ళ ఎల్పీ లీడరు అగ్రవర్ణాలే ఉంటారు, రాష్ట్ర అధ్యక్ష పదవిలో అగ్రవర్ణాలే ఉంటారు, తర్వాత కేంద్ర కేబినెట్ లో కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి అగ్రవర్ణాలే ఉంటారు. బట్ ఇది ఏ సంకేతాన్ని పంపిస్తుంది ప్రజల్లోకి అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తారు. ముఖ్యమంత్రిని చేయకపోయినా పర్వాలేదు కానీ కనీసం రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవినైనా
ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ అనేటటువంటి ఒక సహజమైనటువంటి ఎక్స్పోజర్ ప్రజల్లోకి స్పీడ్ గా వెళ్ళిపోతుంది. బట్ రామచంద్రరావు బలవంతుడు కావచ్చు, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండొచ్చు, లేకపోతే కింది స్థాయి నుంచి వచ్చి ఉండొచ్చు, వాళ్ళ పార్టీలో సీనియర్ నాయకుడు అయి ఉండొచ్చు. కానీ బట్ ఎక్స్పోజరు రాజకీయంగా కింది వర్గాల్లోకి పోయినటువంటి ఒక సంకేతం ఏంటంటే భారతీయ జనతా పార్టీ బీసీలకు అన్యాయం ఒకటి వెళ్తే, రెండోది రాజకీయంగా మరొక విమర్శ వస్తుంది. రామచంద్రరావు ఎంపిక నేపథ్యం జరిగినటువంటి కోణం ఏంటి అని అంటే కేసీఆర్ ఆశీస్సులతో జరిగింది. భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకునేటటువంటి క్రమంలోనే అటు రాజేంద్రకి అవకాశం దక్కలేదు, అరవింద్కి అవకాశం దక్కలేదు, వాళ్ళు వస్తే ఈ పొత్తు మధ్య కుదరదు అనేటటువంటి ఒక రాజకీయ ఆరోపణ. దీనికి బలం చేకూర్చేటటువంటి ఒక వాదన ఏంటి అంటే తమిళనాడులో ఆన్ ఆఫ్ సడన్ గా అన్నామలైని తీసేసి నైనార్ నాగేంద్రని పెట్టారు. నైనార్ నాగేంద్రని పెట్టడంలో ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే నైనార్ నాగేంద్రను ఏఐడిఎంకే నుండి వచ్చినటువంటి వ్యక్తి. అన్నామలై ఉన్నంత కాలం ఏఐడిఎంకే తో పొత్తు పెట్టుకోవడానికి వీలు కాదు. కాబట్టి అన్నామలైని తప్పించినటువంటి క్రమం ఏంటంటే ఏఐడిఎంకే తోటి పొత్తు పెట్టుకోవటానికే అన్నామలై లాంటి ఒక ఎఫెక్టివ్ లీడర్ ని, అంటే భారతీయ జనతా పార్టీని 3-4% ఓటు బ్యాంక్ నుంచి 18% ఓటు బ్యాంక్ పెంచిన అన్నామలైని తప్పించారు. తప్పించడంలో ఉన్న నేపథ్యం ఏంటని ఏఐడిఎంకే తో పొత్తు మార్గం సుగమం చేసుకోవటానికే ఆ తప్పించడం జరిగింది. తర్వాత నైనార్ దిలీపాచారి గారిని ఇదే అంశం పైన ఒక క్లారిటీ అడుగుదాం. దిలీపాచారి గారు చెప్పండి. శేషి గారు కామెంట్ చేస్తా ఉన్నారు. ఒకటేమో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నందుకే ఈ రకమైనటువంటి అధ్యక్షుని పెట్టారని ఒక కామెంటు. రెండేందంటే బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది, బీసీలకు అవకాశం ఇస్తామని చెప్పి బీసీలకు అవకాశం ఇవ్వలేదు. ఎల్పీ లీడర్ ఓసీఏ ఉంటాడు, మళ్ళీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఓసీఏ ఉంటారు. మరి బీసీలకు అన్యాయం చేస్తుంది కదా బీజేపీ అంటున్నారు, అటు కాంగ్రెస్ అంటుంది, అటు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు, తెలంగాణ సమాజం నుంచి కూడా అదే వస్తుంది. శేషి గారు చెప్పిన అంశాలు 2-3 అంశాలు, మీరు అడిగిన అంశాలు 2-3 అంశాలు నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీ కాదు. ఒక వ్యక్తి ద్వారా పార్టీ నిర్మాణం గాని పార్టీ మనుగడ గాని ముందుకు పోదు. పార్టీలో క్రమంగా 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్షులని మార్పు అనేది సహజంగా జరిగే అంశం అండి. ఇప్పుడు బండి సంజయ్ గారిని మార్చిందంటే 3 సంవత్సరాల తర్వాత కూడా కాదండి. అట్లనే పట్టుకొని ఒక వ్యక్తి ఉంటే ఆయన ప్రభావవంతంగా ఉంటే ఇంకా ఆయన్నే ఉంటాడా? ఇదేమన్నా కేసీఆర్ గారి పార్టీ లేకుంటే రాహుల్ గాంధీ గారి పార్టీ? ఎట్లా ఉంటదండి? ఇప్పుడు అన్నామలైని మార్చిండ్రు, 3 సంవత్సరాల తర్వాత మార్చిండ్రు, ఆయన కోసం మార్చిండ్రు, ఈయన కోసం మార్చిండ్రు అంటే పార్టీ నిర్మాణం అట్లా జరగదండి. శేషి గారు, మేము పార్టీ రెండు పార్లమెంటు స్థానాల నుంచి ఈ రోజు 3 సార్లు కంటిన్యూగా అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు తెలియదా అండి నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలని, పార్టీ తిరోగమనంలోకి తీసుకుపోవాలనే ఆలోచన ఉంటుందా? మాకేమన్నా పార్టీని ముందుకు తీసుకొని పోవాలని ఉంటుందా? పార్టీని ప్రజలకు చేరువ చేయాలని ఉంటుందా? లేదనుకుంటే ఒక కుటుంబానికి చేరువ చేద్దామని ఆలోచన చేస్తామా? ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని విశ్లేషణలు చేసినా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా మాది అల్టిమేట్ గా చివరి కంక్లూజన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనతోటే మేము ముందుకు పోతున్నాం. మాకుండే అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీరు పొత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నది, మంత్రివర్గంలో స్థానం కల్పించింది కేసీఆర్ తోటి. మేమేనాడన్నా కేసీఆర్ పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నామా? మీరేదో అనామత్ పొత్తు పెట్టుకున్నారు అని మీరు అన్ని కబుర్లు ఎందుకు చెప్తారు? మీరు ఎంఐఎం తోటి పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళు ఎంఐఎం తోటి పొత్తు పెట్టుకున్నారు. ఎంఐఎం మీతోటి పొత్తు పెట్టుకున్నది, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నది. కనుక మీరు లేనివి ఊహాజనితమైన విషయాలు తీసుకొని వచ్చి ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేసి తికమక చేయడం కోసం ప్రయత్నం చేయకండి. ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. మీరేంది, మీ పార్టీ ఏంది, ఆ పార్టీ ఏంది, ఆ పార్టీ పరిస్థితి ఏంది. అరే 18 నెలల కాలం అయింది ఆ పార్టీ అవినీతి అక్రమాలు చేస్తే ఇప్పటిదాకా చర్యలు శూన్యమని చెప్పి తెలంగాణ సమాజం కర్రులు కాల్చి వాతలు పెట్టడం కోసం చూస్తుంది మిమ్మల్ని. మీరేమో ఇంకా మా మీద పడి బాధపడతా ఉన్నారు. అరే భారతీయ జనతా పార్టీ ఎక్కడ శక్తివంతంగా. ఈ రోజు రామచంద్రరావు గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి దేనికి సంకేతం అండి? ఒక కరడు కట్టిన కార్యకర్త, భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తి, ఏబీపీలో పోరాటం చేసిన యోధుడు, రాడికల్స్ దాడి చేసినారు, ఆయన పైన నక్సలైట్లు దాడి చేసినారు. ఎంత దారుణంగా ఒక పెద్దన్నలాగా యూనివర్సిటీలో పెద్దన్నలాగా ఉన్న వ్యక్తి రామచంద్రరావు గారు, మొత్తం ఆర్గనైజేషన్ కు వెన్నెముకగా నిలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఆషామాషి వ్యక్తి కాదండి. మీరేమనుకుంటారు? మీరు
ఆయన అనేది ఏంటంటే బీసీ ఎమ్మెల్యేలు నేను ఒక విషయం చెప్తానండి. సంబంధించిన ఎంపీలు నేను- ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా. నేను ఒక అంటాడు విషయం చరణ్ గారు. చెప్తానండి. బీసీ పిసిసి ప్రెసిడెంట్ చేసినారు. Yes. ఎన్ని మాటలు మీరు అనుకుంటున్నది అంశం ఏంటంటే పార్టీ ప్రెసిడెంట్ అయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటారు. మీ దాంట్లో అట్లా ఉంటది, మా దాంట్లో అట్లా ఉండదు. భారతీయ జనతా పార్టీలో పార్టీ అధ్యక్షుడే ముఖ్యమంత్రి కావాలి అని ఉండదు కదా. ఉంటదా అట్లా? మేము ఇంకొక విషయం ఏం చెప్తున్నాం అంటే భారతీయ జనతా పార్టీ పార్టీగా ఒక ప్రకటన చేసింది, స్పష్టమైన ప్రకటన చేసింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని దానికి కట్టుబడి ఉన్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ని రేవంత్ రెడ్డి గారు దిగిపోయినాకనన్నా, కనీసం దిగిపోయినాకనన్నా వచ్చేసారి మేము ఎక్స్పోజ్ చేస్తామని చెప్పండి. మీరు ప్రకటన చేయండి. 2023 ఎన్నికల ముందు చెప్పారు 28, 29 కూడా అదే ఫార్ములా ఉంటుందండి. రాబోయే రోజులలో మేము భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. వచ్చిన అధికారంలో ఒక బీసీ బిడ్డను కూర్చోబెడతాం ముఖ్యమంత్రి స్థానంలో అని చెప్పి మేము స్పష్టంగా చెప్పినాం. దానికే కట్టుబడి ఉన్నాం. మీరేమో పార్టీ పందేరాల గురించి ఆలోచన చేస్తున్నారు, పదవుల గురించి ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ మేము అధికారంలో బీసీలను భాగస్వాములు చేయాలని కోరుకుంటున్నాము. అధికారంలో బీసీలని అగ్ర ఆసనంలో కూర్చోబెడతాము. ఖచ్చితంగా తెలంగాణ సమాజం మాకు అండగా నిలుస్తుంది. మీరు ఏం బాధపడకండి, మీరు భయపడాల్సిందే. మీరు బాధపడకుండా కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. భయపడాలి. ఎందుకంటే మీరు చేసిన తప్పులు అట్లా ఉన్నాయి. మీరు ప్రకటనలు ఒకటి ఉంటాయి, ఆచరణ ఒకటి ఉంటది. మీరు ఏది పొంతన లేని మాటలు మాట్లాడి అందరినీ తికమక చేసి భారతీయ జనతా పార్టీ కూడా మీ ఉచ్చులో వేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ కానే కాదు. భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహాత్మకంగా ఈ రోజు రామచంద్రరావు గారిని అగ్రాసనంలో కూర్చోబెట్టింది. కార్యకర్త అనే వ్యక్తి, సామాన్య కార్యకర్త కూడా అందలం దక్కుతుంది అని చెప్పి ఈ దృష్టాంతం. చరణ్ గారిని క్లారిటీ తీసుకుందాం. చరణ్ గారు చెప్పండి, ఇప్పుడు ఈయన ప్రశ్నించినటువంటి ఆన్సర్లు చెప్పండి. ఆయన కొన్ని ప్రశ్నలు సంధించిండు, దానికి ఆన్సర్ చెప్పండి. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు, పొత్తు ప్రసక్తే లేదని చెప్తున్నారు, పొత్తు గతంలో కాంగ్రెస్ పెట్టుకుందని చెప్తున్నారు, దానికి సమాధానం చెప్పండి. నేను ఒకటే చెప్తా ఉన్నాను. తమిళనాడులో అన్నాడీఎంకే ఒకటే కోరింది. అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు కోరలే, అన్నామలై రాష్ట్ర అధ్యక్షుడు తొలగించాలి. ఓకే, 3 సంవత్సరాల తర్వాత ఉండరన్నా, పదవి కాలం అయిపోయింది, 3 సంవత్సరాల తర్వాత ఉండరే. అది కుటుంబ పార్టీ కాదన్నా. నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే పార్టీకి ఒక విధి విధానాలు ఉంటాయి. ఒక్క నిమిషం మీరు చెప్పండి, చరణ్ గారు చెప్పండి, విధి విధానాలు ఉండవా? 3 సంవత్సరాలు మీది టర్మ్ 3 సంవత్సరాలు. ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడండి. చెప్పండి చరణ్ గారు మాట్లాడండి. సార్, ఏడీఎంకే భారతీయ జనతా పార్టీతో మీతో పొత్తు పెట్టుకోవాలంటే 3 కండిషన్లు. ఒకటి, అదేవిధంగా అన్నమలైన రాష్ట్ర అధ్యక్షుడు తొలగించాలి, తీసేసారు. ఆయన రాజ్యసభ పంపించలేదు. 3, మేము సూచించిన నాగేంద్రన్ రాష్ట్ర అధ్యక్షుడు చేయాలి. 3 చేసింది భారతీయ జనతా పార్టీ. అక్కడ లోకల్ నాయకత్వం, ఈ నాయకత్వం కాదు. అమిత్ షా మోడీకి ద్వంద్వ నీతితో వారు ముందుకు పోతుండ్రు. వీళ్ళేది మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో అదే జరిగింది. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఎంపీ ఎలక్షన్ లో మీకు అన్ని రకాల సహకరించారు. మీరు చేయమన్న కాడ చేస్తా, చేయని కాడ చేయను. కానీ రాష్ట్ర అధ్యక్షుడు నేను చూసిన వాళ్ళు పెట్టాలంటే కిషన్ రెడ్డి గతంలో పెట్టి సంజయ్ గారు తొలగించారు. ఇప్పుడు చాలా 1.5 years కిషన్ రెడ్డి గారే ఉన్నారు. తర్వాత రామచంద్రరావు గారు అయ్యారు. ఇక్కడ తెలంగాణ చాలా స్పష్టంగా అదే కాకుండా వీళ్ళితే చెప్తున్నారు, అరే లింగోయంలో కార్పొరేట్ ఎలక్షన్ లో భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇదే. అదే కాకుండా మహమూద్ అలీ గారు ఎమ్మెల్సీ ముందు 2 ఓట్లు తక్కువ ఎవరేసి తెలంగాణకి కిషన్ రెడ్డి అంతా ఓటేది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ వైస్ చైర్మన్, డిమాండేషన్, జిఎస్టీ, రైతుల చట్టాలు ఒకటా రెండా? తెలంగాణ నుంచి ఐటీఆర్ బయట పోయినా, తెలంగాణ 6 మండలాలు తీసేసినా, తల్లి నుంచి బిడ్డను వేరు చేసి తెలంగాణను ఇచ్చిరని చెప్పి నరేంద్ర మోడీ రాజ్యసభ అవమానించినా కూడా భారతీయ జనతా మద్దతు ఇచ్చింది కదా. కాబట్టి ఇక్కడ దయచేసి మహబూబ్నగర్ లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయలేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కరీంనగర్ టీచర్ గ్రాడ్యుయేట్లో అక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కరీంనగర్ మొన్న పోటీ చేసాడు, వినోద్ కుమార్ బలమైన అభ్యర్థి కదా అంటున్నాడు. వంశీచంద్ర రెడ్డిని అసలు అభ్యర్థిగానే పరిగణిస్తలేడు. ఆయన జాతీయ నాయకుడు అని ఆయన చెప్పుకుంటాడు, ఈయనేమో వంశీచంద్ర రెడ్డి అభ్యర్థే కాదు అంటున్నాడు. 1 minute చెప్పండి. ఎక్కడ లేదు. వినోద్ కుమార్ కరీంనగర్ నుంచి పోటీ చేసాడు, ఆయన బలమైన అభ్యర్థి కదా, ఆయన అభ్యర్థిని పెట్టలేదని ఎట్లా అంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గుండు గుత్తగా భారతీయ జనతా పార్టీకి సరెండర్ అయిందని చెప్పి ప్రచారం చేసిన తర్వాత 2 స్థానాలు మాత్రమే సెకండ్ వచ్చింది. కాదు, అంత చతురుడు అయితే ఆయనే అధికారంలోకి వస్తాడు కదండి. మమ్మల్ని గెలిపించేంత గొప్ప వ్యక్తి అయితే ఆయన అధికారంలోకి ఎందుకు రాడు? మీకు అర్థమైతే లేదు. అది మేము మాట్లాడలేక ఎందుకు మాట్లాడుతున్నాం మీరు? ఓకే చరణ్ గారు మీరు కంప్లీట్ చేసినాక మాట్లాడదాం. దయచేసి బీసీల గురించి దయచేసి ఏదైతే మాట్లాడుతా ఉన్నా అన్ని మానుకోవాలి. ఎందుకంటే బీసీలు నిండా ముంచింది భారతీయ జనతా పార్టీ. దేశంలో భారతీయ జనతా గుజరాత్ రాష్ట్రంలో లోకల్ వాళ్ళలో 10% మాత్రం రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు.
పార్లమెంట్ లో 49 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు ఇచ్చే 1% మాత్రమే 90 మంది సెక్రటరీలు ఉంటే అందులో 3 మాత్రమే. ఇప్పుడు మిత్రమా ఈడ కార్పొరేషన్లు ఎన్ని ఇచ్చారు చెప్పండి. మీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అధికారులు ఎంతమంది అగ్రవర్ణాలు ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మీరు అన్ని అవాస్తవాలు చెప్పి నేను ముందే చెప్పిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటే వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తా ఉంది. మేము సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాసాన్ని మేము చెప్తా ఉంటే మీరు ఒకటి చెప్తా ఉన్నారు. దీనివల్ల ఏం ఉపయోగం ఉంటది? మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు చరణ్ గారు, మీకు తగది. బీజేపీ అంటే భారతీయ జాగృతి పార్టీ తెలంగాణలో కల్వకుంట్ల కవిత నడిపించేది వాళ్ళే, కేసీఆర్ గారు వాళ్ళంతా డైరెక్షన్ లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతూ ఆంధ్రలో బాబు జగన్ పవన్ బీజేపీ అంటే. కాబట్టి మీరు ఒంటరిగా కాదు అందరు కలిసి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాం. ఓకే, ఎట్లా చూస్తారు శేషు గారు? వీళ్ళు మాట్లాడుకునే అంశాలు మీరు అన్ని వింటున్నారు క్షుణ్ణంగా, ఎట్లా చూస్తారు? ఇప్పుడు రాజకీయ సమీకరణాల్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని ఎంపిక చేశారని మనం అనుకుంటే, భారతీయ జనతా పార్టీ ఏమి ప్రాంతీయ పార్టీ కాదు, అది జాతీయ పార్టీ. జాతీయ పార్టీ పొత్తులకు ఏమి వ్యతిరేకం కాదు. తెలంగాణలో పొత్తులు పెట్టుకోనంత మాత్రాన గతంలో భవిష్యత్తులో పెట్టుకోదు అనేటటువంటి అభిప్రాయానికి రావటం తప్పు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంది, తమిళనాడులో 8 చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంది, ఆంధ్రప్రదేశ్ లోనైతే అసలు మోడీని తిట్టినటువంటి చంద్రబాబు నాయుడుతో కూడా రాజకీయ అవసరాల కోసం అధికారం కోసం పొత్తు పెట్టుకుంది. ఈవెన్ ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ లో 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో కూడా అనేక చిన్న పార్టీలతోటి లాస్ట్ కి ఆర్ఎల్డి లాంటి జయంత్ చౌదరి లాంటి పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని అక్కడ రాజకీయ వ్యవహారాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే 2028 శాసనసభ ఎన్నికల్లో, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోదు అని చెప్పటం ఎంతవరకు సమంజసం అనేది. బట్ ఆ రాజకీయ అవసరాలకి లేకపోతే పార్టీ అధికారంలోకి రావటానికి చేసేటటువంటి ఒక ఎత్తుగడలో భాగంగా ఈ పరిణామాలు జరిగి ఉంటాయి అని ఒక రాజకీయ పరమైనటువంటి ఆలోచన విశ్లేషణలు రావడంలో తప్పేం లేదు. దాన్ని మనం అక్కడ పెట్టుకోలేదు ఇక్కడ పెట్టుకోలేదు మేము భవిష్యత్తులో పెట్టుకోము అనేటటువంటి స్టేట్మెంట్స్ కి వ్యాలిడిటీ ఉండదు. ఇదొకటైతే. రెండోది, గత 18 నెలలుగా భారతీయ జనతా పార్టీ తమ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎన్నిక చేస్తుంది అని వార్తలు వస్తున్నప్పుడు వచ్చినటువంటి ఊహాగానాలు ఏంటి? బీసీలకు అవకాశం ఇస్తారు అనేటటువంటిది. ఇవాళ ఒక ప్రశ్న వస్తుందండి బీసీ సమాజం నుండి, రాష్ట్ర అధ్యక్ష పదవినే ఇవ్వలేని మీరు రేపు ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటే ఎట్లా నమ్మాలి అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. రెండోది, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం చాలా బలమైంది. శేషు గారు, దిలీపాచారి గారు మీతో మాట్లాడతారట. శేషు గారు ఒక్క నిమిషం. వాళ్ళు వచ్చిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో 35% ఓటు బ్యాంకు పెంచుకోగలిగింది. కాబట్టి ఒక బలమైన సామాజిక వర్గాన్ని, ఒక బలమైనటువంటి వర్గాన్ని విస్మరించారు అత్యంత కీలకమైనటువంటి సందర్భంలో. తన రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎంపిక చేసేటటువంటి ఒక కీలకమైన సందర్భంలో ఒక కీలకమైనటువంటి వర్గాన్ని, ఒక బలమైనటువంటి వర్గాన్ని విస్మరించారనేటటువంటి ఒక భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎట్లా తట్టుకుంటారు మీరు? అధ్యక్ష పదవి ఇవ్వలేదు, సీఎం ఏమిస్తారు అంటున్నారు. ఒక బలమైన సామాజిక వర్గానికి అన్యాయం చేసింది. శేష్ గారు మాట్లాడుతారు. ఒక్క నిమిషం శేష్ గారు. కాంగ్రెస్ పార్టీ తన రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీకి ఇచ్చింది. రెండోది, ఒక బలమైన సామాజిక వర్గాన్ని విస్మరించకూడదని కాంగ్రెస్ పార్టీ ముదిరాజు వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకుంది. అది ఒత్తిడి, బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు కాంగ్రెస్ పార్టీ ఆ ఎత్తుగడ వేసింది. మరి భారతీయ జనతా పార్టీ ఆ ఎత్తుగడలో ఫెయిల్ అయింది కదా. అప్పుడు భారతీయ జనతా పార్టీని బీసీ సామాజిక వర్గాలు ఎందుకు ఓన్ చేసుకోవాలా? ఎందుకు మా పార్టీ అనుకోవాలా? మీరు కీలకమైన అన్ని పదవులు అగ్రవర్ణాలను పెట్టుకుంటూ మేము అది చేసినాం ఇది చేసినాం అని అంటే నమ్మకం ఎట్లా కలుగుతుంది ఆ సామాజిక వర్గాలకి అనేదే నా ప్రశ్న ఇక్కడ. ఓకే శేషి గారు, నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు సూటిగా అడిగిన అంశాలకే నేను సూటిగా సమాధానం చెప్తాను. మేము పొత్తులు పెట్టుకోము, పొత్తులు పెట్టుకుంటామని చెప్పి నడుస్తున్నదే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తా ఉంది. మేము పొత్తులకు వ్యతిరేకం కాదు అని చెప్పి, పొత్తులకు వ్యతిరేకం కాదు, మేము పొత్తులతోటి మేము మా ప్రభుత్వమే నడుస్తా ఉందండి. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు, దేశంలో నడుస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం. టీడీపీ తోటి భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటుంది, వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఏదైతే శేషి గారు అన్నారో, అసలు పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ. మరి ఎందుకు పెట్టుకున్నారు పొత్తు?
దాని మీద ఏం ప్రశ్నలు వస్తున్నాయి? కనుక రాజకీయాల్లో ఫ్లూయిడ్ సిచ్యువేషన్ లో సమీకరణలో భాగంగా ఎవరి వ్యూహాల్లో భాగంగా వారి పొత్తులు లేదనుకుంటే భాగస్వామ్యాలు అనేటివి ఉంటాయి ఖచ్చితంగా. మేమేం పొత్తులకు వ్యతిరేకం అని చెప్పలేదు. మేము పొత్తులు కావాల్సిందే. మేము చాలా రాష్ట్రాల్లో పొత్తుల ద్వారా మేము ముందుకు పోతున్నాం. దాంట్లో ప్రభుత్వాలు కూడా నడుపుతా ఉన్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నడుపుతున్నాం, దేశంలో ప్రభుత్వం నడుపుతున్నాం. కనుక మేము పొత్తులకు వ్యతిరేకం కాదు. కాకపోతే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ అవినీతి బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తు ఉంటదని చెప్పి మేము కరాఖండిగా ఉండదు అని చెప్తా ఉన్నాం. బరాబర్ చెప్తా ఉన్నాం. అప్పుడు చెప్పినాము, ఇప్పుడు చెప్తున్నాము, ఎప్పటికైనా చెప్తాం. తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయ శక్తి మాదే. బీఆర్ఎస్ పార్టీ పొత్తు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ దయ అవసరం లేదు. ఈ పార్టీలు చేసిన పాపాలే మాకు లాభాలు. ఇంకొక విషయం ఏంటంటే మీరు చెప్తా ఉన్నారు బీసీలకు అన్యాయం చేసిండ్రు, బీసీలకు ఇబ్బంది పెట్టిండ్రు. మీరు తాయిలాలు ఇచ్చి బీసీల ఓట్లు వేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే చేసుకోండి, అదొక వ్యూహం అనుకుంటే దాంట్లో విజయం సాధిస్తామంటే చేయండి. వారే అన్నారు ముదిరాజు కులానికి అంటే దానికి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి వచ్చిన ఒత్తిడి ద్వారా ఇచ్చినామని చెప్తా ఉన్నారు. కానీ ఎందుకు వేయలేదండి ముందు? ఒత్తిడి ద్వారా ఇవాళ సంవత్సరంన్నర తర్వాత ఆయన కనిపించిండా? లేదనుకుంటే నిన్ననే ఎన్నిక వచ్చిండా? శ్రీహరి గారు నిన్ననే ఎన్నికయ్యారా? ముందే ఎందుకు ఇవ్వలేదు? అంత ప్రేమ ఉంటే బీసీల మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చిన కార్పొరేషన్లలో మొత్తం సింహభాగం మొత్తం అగ్రవర్ణాలకు ఎందుకు ఇచ్చారు, బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? కనుక దానికి సమాధానాలు లేవు. మా పార్టీలో అట్లా ఉండదండి. శేషి గారు నేను అంటున్నది ఏంటంటే మీరంటే నాకు హైయెస్ట్ రిగార్డ్స్ ఉన్నది. నేను చెప్తున్న అంశం ఏంటంటే మేము సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరి భాగస్వామ్యంతో అందరికీ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనుకుంటాం. కానీ మేము ఒక కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి దాని ద్వారా ముందుకోవాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు, రాదు, కాదు. ఇంకొక కీలకమైన ప్రశ్నలు ఏమనెత్తుతున్నారు వాళ్ళు, బీసీకి సంబంధించి అధ్యక్ష పదవి వేయలేదు, రేపు ఫ్యూచర్ లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తారనే గ్యారంటీ ఏముంది అంటూ. బీసీ ప్రధానమంత్రిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదండి. నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అంతకంటే అత్యున్నత స్థాయిలో ఉన్న నాయకులను పక్కన పెట్టి బీసీని తీసుకొని వచ్చి ఢిల్లీలో కూర్చోబెట్టినాము. ప్రధానమంత్రిగా 3 సార్లు అవకాశం ఇచ్చినాము. ఎవరిచ్చారు? ఎట్లా ఇస్తారు? కనుక మేమేమంటున్నాం అంటే మా చిత్తశుద్ధి ప్రజలకు అర్థమైతా ఉంది. మేమేమంటున్నామంటే మా చిత్తశుద్ధి ప్రజలకు అర్థమైతా ఉంది. మేము ఇచ్చిన ఏదైతే ప్రజలకు పిలిపించినామో మేము ఖచ్చితంగా మేము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ఏదైతే ప్రకటన ఉందో ప్రకటనలకే పరిమితం కాకుండా దాన్ని కార్యరూపం దాల్చి చూపిస్తాం. శేషి గారు, మీరు మేము అందరం కూడా బీసీ ముందల వరుసలనే ఉండాలని అనుకుంటున్నాము. ఎవరము ఇవాళ బీసీలకు అవకాశం ఇచ్చిందంటే భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. ముగ్గురు ఎంపీలు బలైన వర్గాల నుంచి ఉన్నారండి మా దగ్గర. కనుక ఆషామాషిగా భారతీయ జనతా పార్టీ ప్రస్థానం, మీరు ప్రస్థానాన్ని చూడకుండా మా ప్రస్థానాన్ని పరిశీలించకుండా ఆషామాషిగా కామెంట్లు చేస్తే దానివల్ల మేమేం నొచ్చుకోము, ప్రజలకేమీ ఆ సందేశం పోతుందని అనుకుంటలేను. ఖచ్చితంగా ఈ రోజు రామచంద్రరావు గారి ఎన్నిక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తకి ఒక ఆక్సిజన్ లాగా పనిచేస్తుందని నేను భావిస్తా ఉన్నా. ఎందుకనంటే అతను సామాన్యుడు. మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఆయన అండర్ డాగ్ అనుకుంటున్నారు. మేము అనుకుంటున్నాం ఏంటంటే ఒక కార్యకర్త స్థాయికి రాష్ట్ర అధ్యక్షుని స్థానంలో కూర్చోబెడితే కార్యకర్తలందరూ ఉత్సాహంగా పనిచేస్తారు. రాబోయే రోజుల్లో మాకు కూడా ఇలాంటి అవకాశాలు దక్కుతాయనే ఆలోచనతోటి అందరూ ఉత్సాహంగా పనిచేస్తారు, అందరూ కలిసి పనిచేస్తారు. రాబోయే రోజుల్లో ఇదేమి పర్మనెంట్ పోస్ట్ కాదు కదండి. 3 సంవత్సరాల కాలం, ఎన్నికలకు ముందు మళ్ళీ అధ్యక్షుడు మారతాడు, మళ్ళీ అప్పుడు మారడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇవన్నీ చెప్పేది వింటున్నాము, బాగానే ఉంది. కానీ కొత్తగా బీజేపీలకు ఎవరు వచ్చినా గానీ వాళ్ళకి పదవులు ఇవ్వరు, పెడతారు, పార్టీ పదవులు ఇవ్వరు అనేది ఎవరికి ఇవ్వలేదు. మీ బీజేపీలో చర్చ ఉంది. అరే డికే అరుణ గారికి జాతీయ ఉపాధ్యక్షురాలండి. కొత్తగా వచ్చిన వారు 2 సంవత్సరాల్లో వారికి జాతీయ ఉపాధ్యక్షురాలు కీలక పదవి కాదా? జాతీయ ఉపాధ్యక్షురాలు అంటే కోర్ కమిటీలో ఉంటారండి. ఇక్కడ ఇప్పుడు ఈటల రాజేందర్ గారి అంశాన్ని తీసుకుందామండి మనము. వారికి హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తం పోయి అక్కడ పనిచేసింది, వారిని గెలిపించుకున్నాం. దాని తర్వాత ఎక్కడా లేని విధంగా భారతీయ జనతా పార్టీ అప్పటిదాకా ఎక్కడా లేని విధంగా 2 అసెంబ్లీ సీట్లకు ఇచ్చి అవకాశం ఇచ్చి పోటీ చేయించడం ఈటల రాజేందర్ గారికి అంత గౌరవమా కాదా? దాని తర్వాత జరిగిన 6 నెలలకే జరిగిన ఎన్నికల లోపల మళ్ళీ మల్కాజ్గిరిలో చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు, ఇంక్లూడింగ్ రామచంద్రరావు గారు కూడా. వారంతా సీనియర్ కార్యకర్తను కూడా పక్కన పెట్టి, మా మురళీధర్ రావు గారు ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆయనకు అవకాశం ఇచ్చడం, ఎంపీని చేసినాం. కనుక మేమేమంటున్నాం అంటే మీరు అవకాశాలు ఇప్పుడు సరిగా అనుకుంటే రఘునందన్ రావు గారు, అరవింద్ గారు వీళ్ళందరికీ ఎన్ని అవకాశాలు ఇచ్చినాము, మళ్ళీ అవకాశాలు ఇస్తూనే ఉన్నాం కదా. పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశాలు లేదు అనుకోవడం అపోహ మాత్రమే. వచ్చిన వాళ్ళు చాలా కంఫర్ట్ గా ఉన్నారు భారతీయ జనతా పార్టీలో.
వాళ్ళు కమిట్మెంట్ తోటి పనిచేస్తా ఉన్నారు. దాని ద్వారానే భారతీయ జనతా పార్టీ పెరుగుతా ఉందండి. ఇప్పుడు బీసీ సమాజానికి ఏం చెప్తారు? బీసీలకు అవుతుంది, బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని చాలా రోజులు మేము అనలేదండి, మేము ప్రకటన ఇయ్యలే. బీసీలకు ఇస్తాము, ఎస్సీలకు ఇస్తాము, ఓసీలకు ఇస్తామని. ఇప్పుడు ఫ్లోర్ ఓసీ ఉన్నాడు, రెడ్డి సామాజిక కాదండి, మేము ఏమంటున్నామనంటే మేము ఎక్కడ కూడా ప్రకటనలు ఇయ్యలేదు. ఒకవేళ ప్రకటన చేస్తే ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్తా ఉన్నాం. మా జాతీయ నాయకత్వమే చెప్పింది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని పెడతామని చెప్పి దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాము. దీంట్లో ఏ శశభిషలు లేవు, ఏ రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. వచ్చిన తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం భారతీయ జనతా పార్టీ. శేషు గారు ఒకటి పర్టికులర్ గా క్లియర్ గా చెప్తా ఉన్నారు, బీసీని అధ్యక్ష పదవి ఇస్తామని ఎక్కడ కూడా మేము ప్రకటన చేయలేదు. అదే విధంగా బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం బీసీని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఒక విషయాన్ని గమనించాలా, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదం ఎత్తుకున్న తర్వాతనే 7% ఓట్ల నుంచి 35% ఓట్లకు పెరిగింది అనే విషయాన్ని గమనించాలా. ఇది పక్కన పెడితే, రెండోది ఇప్పుడు మన చర్చ అంతా కూడా రామచంద్రరావు ఎఫిషియెంటా ఇన్ఎఫిషియెంటా కాదు, బట్ అవకాశం ఎవరికి ఇచ్చారు, అవకాశం ఏ వర్గాలకు ఇచ్చారు, ఆశ ఏ వర్గాలకు పెట్టారు అనే దానిపైన మనం చర్చ జరిగేది. ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలో ఎవరి పేరు ముందుకు వచ్చింది, ఎవరికి అవకాశం వస్తుందని భావించారు, ఏ వర్గాలకు ఇస్తారనేటటువంటి ఒక ఎక్స్పోజర్ ఇచ్చారు. ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా ఏ వర్గాలకు ఇస్తామనేటటువంటి ఎక్స్పోజర్ ఇచ్చారు. బట్ ఎక్కడ అన్యాయం జరిగింది, ఎందుకు ఇవ్వలేదు అనేది. తర్వాత దిలీపాచార్య అన్న ఒక మాట చెప్తున్నారు, ఈటల రాజేందర్కి అవకాశాలు ఇచ్చారు. అవకాశాలు కాదు, వాడుకున్నారు. ఎందుకంటున్నారంటే ఈ మాట, గజ్వేల్ లాంటి నియోజకవర్గంలో మీరు ఏ పార్టీ లీడర్ని ఈవెన్ దో కిషన్ రెడ్డిని నిలబెట్టినా 3-4 వేల ఓట్లే వస్తాయి. కానీ ఈటల రాజేందర్కి వచ్చిన ఓట్లన్నీ 60,000 ఓట్లు. మామూలు విషయం కాదు. భారతీయ జనతా పార్టీ లాంటి ఒక పార్టీకి 60,000 ఓట్లు తెప్పించడం. ఇప్పుడు మీకు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎక్కడైనా నిలబెట్టినా, ఇప్పుడు రాజేందర్ గారు 2 నియోజకవర్గాల్లో నిలబడితే 2 నియోజకవర్గాలు 60,000కు పైగా ఓట్లు తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకులు అక్కడ వెళ్ళి శేషు గారు, బీజేపీ కార్యకర్తలు నాయకులు అక్కడికి వెళ్ళి పనిచేస్తేనే ఈటల రాజేందర్ గారికి మెజార్టీ వచ్చింది అంటున్నారు. లేదండి, ఇప్పుడు అది ఉప ఎన్నికల్లో మాత్రమే. సాధారణ ఎన్నికల్లో అట్లుండదండి. సాధారణ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం కార్యకర్తలు ఆ నియోజకవర్గంలోనే పనిచేస్తారనే విషయాన్ని గమనించాలా. మీరు ఇంకొక విషయం చెప్తున్నాను, అంటే నేను మాట్లాడదు కూడా కాబట్టి, కానీ ఆచార్యన్న మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మీరు మల్కాజిగిరి నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కాకుండా భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు నిలబెట్టినా గెలిచేవాళ్ళ? 100% గెలుస్తారు. 100% గెలుస్తారు. శేషు గారు మీరు అడిగే ప్రశ్న గారికి మీరు ఇచ్చింది అవకాశాలు కాదు, అవసరానికి వాడుకున్నారు రాజేందర్ గారిని. మీరు అట్లా అనుకుంటే మేము ఏం చేయలేము, కానీ రాజేందర్ గారు అట్లా అనుకుంటలేరండి. పార్టీకి కృతజ్ఞతగా ఉన్నాడు, పార్టీ ఇంత పెద్ద అవకాశాలు ఇచ్చిందని చెప్పి భావిస్తా ఉన్నారు రాజేందర్ గారు. ఒక్క నిమిషం ఆచరణ మన బీసీల దరిద్రం ఏంటంటే, మనమే ఆయా పార్టీల్లో ఉండి మన అవకాశాలని మనమే దెబ్బ కొట్టుకుంటున్నామన్నా. మనం మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకపోవటం వల్లనే ఇంత పెద్ద సమాజానికి, ఇంత పెద్ద బీసీ వర్గాలకు సరైనటువంటి అవకాశాలు రావట్లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే నేను డైరెక్ట్ గా రాజ్ న్యూస్ నుండి ఒక ప్రశ్న అడుగుతున్నాను, రాజ్ న్యూస్ నుండి ఒక అప్పీల్ చేస్తున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే రాజేంద్ర అన్నని కేంద్ర కేబినెట్ లోకి తీసుకోండి. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేకపోయారు కదా, కేంద్ర కేబినెట్ లోకి తీసుకోండి. ఎప్పుడు తీసుకుంటారు ఒక ప్రకటన చేయండి. శేషి గారు అంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో కేంద్ర క్యాబినెట్ తీసుకునే అంశం కూడా ఈ కులాలు, మతాలు, లేదంటే ప్రాంతాలు ఇవన్నీ ఉండవండి. భారతీయ జనతా పార్టీ ఇంత బలం పుంజుకోవటానికి రాజేందర్ రెడ్డి అన్న ఇక్కడ సహాయపడ్డారు. రాజేందర్ అన్నకి అవకాశం దొరకలేదు, కేంద్ర కేబినెట్ లోకి తీసుకోండి. తీసుకోరని ఎందుకు అనుకుంటున్నారు మీరు? కాదండి శేషి గారు ఒక నిమిషం అండి. శేషి గారు మాట్లాడుతున్నారు, 1 మినిట్. రాజేందర్ గారిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారా లేదంటే ముఖ్యమంత్రిని చేస్తారా అనేది ఎందుకు అనుకుంటలేరండి మీరు? ఎందుకు అనుకుంటలేరు? రాజేందర్ గారిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకోము, లేదనుకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండడు అని చెప్పి చెప్తా ఉన్నామా? అన్ని అవకాశాలు, అన్ని ద్వారాలు తెచ్చుకొనే ఉన్నాయి. ఈటల రాజేందర్ గారికి ఉండే అవకాశాలు చాలా విశాలంగా ఉన్నాయి, చాలా బ్రాడ్ గా ఉంది. పార్టీ వారి విషయంలో గొప్పగా ఆలోచన చేస్తుంది, వారు కూడా అంతే కృతజ్ఞతతో ఉన్నారు. మీరు బాధపడుతున్నట్టు ఈటల రాజేందర్ గారు అంత ఏం సంకుచితత్వంతో లేడు. ఆయన విశాల హృదయంతో ఉన్నాడు. పార్టీ నన్ను కష్టకాలంలో హక్కున చేర్చుకున్నది, పార్టీ నాకు అండగా నిల్చున్నది. జాతీయ నాయకత్వం మొత్తం కూడా
కేంద్రీకృతం చేసి ఈటల రాజేందర్ గారిని ముందుకు తీసుకొని వచ్చినాం. ఒక బలమైన నాయకుడు అంటే కేసీఆర్ నీడన్నే ఉన్న నాయకుడు అని ఏదైతే కేసీఆర్ గారు విర్రవీగిండో కాదు, ఆయనకు కూడా ఇండివిజువాలిటీ ఉంది, వ్యక్తిత్వం ఉంది, ఆయన ఇండివిజువాలిటీ కూడా ముందుకు రాగలుగుతాడని సమాజానికి నిరూపించడం శేష్ గారు. ఆషామాషిగా మేము ఈటల రాజేందర్ గారిని మీరు అంటున్నట్టు అంత అంత మీరు ఒక వర్డ్ వాడుకున్నారు. ఇలాంటివి ఉండవండి భారతీయ జనతా పార్టీలో. వాడుకోవడం ఏందండి, వాడుకోవడం ఏంది? వారికి ఎన్ని అవకాశాలు ఇచ్చినాము? అంతకంటే ముందు 50 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళు మల్కాజ్గిరిలో. వాళ్ళ వల్లనే బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. వాళ్ళ వల్ల కాదు, రెండు సిచ్యువేషన్ ఉంటుందా కాదా? రాజు గారు మీరు చెప్పండి. శేష్ గారు ఒక విషయం చెప్పండి, ఎవరి వల్ల వచ్చింది? ఎవరి వల్ల అనేది మీరు హామీలు ఇవ్వబట్టి బీసీలకు హామీలు ఇచ్చినటువంటి సందర్భంలో మీరు ఇక్కడ మేము అదే చెప్తా ఉన్నామండి. మేము ఒక వ్యక్తి ద్వారా పార్టీకి మొత్తం నష్టం జరగదు, లాభం జరగదు. ఓటు బ్యాంకు పెరిగిందా? మేము ఒప్పుకుంటున్నామండి. మేము ఏదైతే చెప్పినామో నాట్ ఓన్లీ బీసీ ముఖ్యమంత్రి, ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి, అభివృద్ధి, అన్ని సంక్షేమ పథకాలు వీటన్నింటి ద్వారానే ఇప్పుడు భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. బీసీల మద్దతుతో ఎదిగి బీసీలకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? మీరు అనుకుంటున్నారు, మీరు అనుకుంటే మేమేం చేస్తామండి? బీసీలకు అవకాశం ఇవ్వట్లేదంటే ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? మీరు ఇవాళ ప్రధానమంత్రి గారిని దించి మళ్ళీ ఈటల రాజేందర్ గారిని కూర్చోబెడతామా? మీ ఆలోచన ఏంది? ఈటల రాజేందర్ గారిని తీసుకొని ప్రధానమంత్రిని చేద్దామా? అరే ముఖ్యమంత్రి చేస్తామయ్యా బాబు అని చెప్పి మేము ప్రకటనలు ఇస్తా, మేము బీసీలో ముఖ్యమంత్రిని చేస్తామని మీరు కేంద్ర మంత్రులు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అంటే మేము ఏం చేస్తాము? అవకాశాలు వస్తాయండి, అప్పుడే రావు అవకాశాలు. వస్తాయి. 50 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి పనిచేసిన నమ్మట్లేదు బీసీ ముఖ్యమంత్రి శేష్ గారు నమ్మకం కోసము, లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీ నమ్మకం కోసము, బీఆర్ఎస్ పార్టీ నమ్మకం కోసము కార్యాచరణ ఉండదండి. సామాజిక న్యాయం. శేష్ గారు మీరు అలవోకగా స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు, కానీ శేష్ గారు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మేము మీ మెప్పు పొందడం కోసమో, కాంగ్రెస్ పార్టీ మెప్పు పొందడం కోసమో, లేదనుకుంటే బీఆర్ఎస్ పార్టీ మెప్పు పొందడం కోసమో మా కార్యాచరణ ఉండదు. మా కార్యాచరణ ఏ విధంగా ఉంటుందంటే మేము చేసే ప్రతి పని సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే ఆలోచన చేస్తాం తప్ప మేము ఈయన మార్కులు వేయలేదు, ఈయన మార్కులు వేస్తున్నాడు అనే ఆలోచన చేయము. తాత్కాలిక ఆలోచనలు చేయము. తాత్కాలిక విజయాల కోసం మేము శాశ్వతంగా ఉండే ఆ ప్రయోజనాలను పనంగా పెట్టాం. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కలిగిన, నిబద్ధతతో కూడిన, కార్యకర్తల బలం కలిగిన పార్టీ. మేము మేము గొప్పలమని అనుకుంటే మాకు అవసరం లేదు. అటువంటి వ్యక్తుల కంటే పార్టీ గొప్పది అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కనుక మేము పార్టీ కంటే మేము గొప్ప, పార్టీ మా ద్వారానే ముందుకు వచ్చిందని చెప్పి ఎవరైతే విర్రవీగుతారో వాళ్ళందరికీ చాలా సమాధానాలు చరిత్ర చెప్పిందండి. దిలీపాచారి గారు రాజాసింగ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతను రాజీనామా చేసిండు, పార్టీకి గుడ్ బై అని చెప్పిండు, లవ్ లెటర్ కిషన్ రెడ్డికి ఇచ్చిన అని చెప్పిండు, పార్టీకి దండం అని చెప్పిండు. మరి అతనితోనే ఉన్న సంప్రదింపులు చేస్తాడా? పార్టీలోకి వస్తాడా? మళ్ళా వేరే పార్టీ పోతాడా? కొత్త పార్టీ పెడతాడా? లాస్ట్ టైం కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అనుకోకుండా ఒక వీడియో చేయడం వల్ల ఆయన మీద సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ పార్టీ అధికారంలోకి ఆయన మళ్ళీ పార్టీలోకి తీసుకున్నాం కదా. కనుక రాజాసింగ్ గారు ఒక కీలకమైన వ్యక్తి అండి. అంత ఆషామాషిగా వదిలిపెడుతుందా పార్టీ? 2018లో మేము అదే చెప్తా ఉన్నామండి. అంత ఆషామాషిగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని పార్టీ వదులుకుంటుందా అండి? ఇంకోటి మా సిద్ధాంతాలు, నిబద్ధత కలిగిన వ్యక్తి ఆయన, హిందుత్వానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి రాజాసింగ్. కనుక అంత ఆషామాషిగా ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పటి వరకు కూడా ఆయన ఫోన్లు చేసిండ్రు, రాత్రి చేసిండ్రు. నిన్న అభయ్ పటేల్ గారు, సునీల్ బన్సల్ గారు ప్రత్యేకంగా మాట్లాడినరు. మళ్ళీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లిండ్రు. వాళ్ళు కూడా ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. ఇది టీ కప్పులో తుఫాన్. మేము రాజాసింగ్ గారి అంశము ఒక టీ కప్పులో తుఫాన్ లాగా భావిస్తా ఉన్నాము. అది పెద్ద అంశం కాకుండా చూసుకునే బాధ్యత పార్టీ అధిష్టానం పైన ఉన్నది. మేము ఖచ్చితంగా ఆ దిశగానే ముందుకు పోతా ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ఏమన్నా పోయి రాజాసింగ్ గారిని 100% కలుస్తారండి. అందరినీ కలుస్తారు. రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయిందంటే ఏముంటది వారి కార్యాచరణ? అందరినీ కలుపుకొని పోతా అని చెప్పిండు కదా ఆయన. అందరినీ కలుపుకొని పోయి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే నా ఆలోచన అని చెప్పిండు. వారు నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ప్రకటన ఇయ్యలే. నేను అధికారంలోకి తీసుకురావడం కోసం నా ప్రయత్నం అంతా అందరిని కలుపుకొని పోవడమే నా ప్రయత్నం అని చెప్పి రామచంద్రరావు గారు అంత వివరంగా అందరి దగ్గరకు మాట్లాడతారండి. నాట్ ఓన్లీ రాజాసింగ్, ఇంకా ఎవరన్నా
అసమ్మతివాదులు పాయల్ శంకర్ కూడా మధ్యలోకి వెళ్ళిపోయాడు. పాయల్ శంకర్ గారు మీరు నిన్న పార్టీ ఆఫీస్ లో ఉన్నారు రాజిరెడ్డి గారు. పాయల్ శంకర్ గారు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన అడ్రస్ చేసిండు, ప్రశ్న అడ్రస్ చేసిండు. పాయల్ సింగ్ గారు ఇదే రాయసింగ్ గారి గురించి ప్రశ్న అడ్రస్ చేసిండ్రు. వారు పార్టీ లైన్ చెప్పి వారు ప్రశ్న అడ్రస్ చేసిపోయిండు. కనుక అవన్నీ అపోహలు. భారతీయ స్పందించలేదు, అసంతృప్తి పాయల్ శంకర్ లో ఉందనేది పెద్ద రాజకీయ చర్చ జరిగింది. కాదండి, ఇది రాజకీయ పార్టీ, ఇదేమీ స్వచ్ఛంద సంస్థ కాదు. అది కూడా అధికారంలో ఉన్న పార్టీ, దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, రాబోయే రోజుల్లో అధికారంకి వస్తామని చెప్పి భావిస్తున్న పార్టీ. కనుక ఆశలు చాలా ఉంటాయండి. ఆ ఆశలు నెరవేరకపోతే కొంత అసంతృప్తి అనేది ఉంటది. కొద్దిగా ఆ అసంతృప్తిని మేము సద్దుమణగడంలో చేయడంలో మేము మా కార్యాచరణ మాకు ఉంటది కదా. రామచంద్రరావు గారు ఈ రోజు నుంచి నెక్స్ట్ మినిట్ నుంచి అదే కదా చేసేది. ఇప్పుడు మీ పార్టీలోనే అలజడి నెలకొంది, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటట్టుంది. మీరు ఎవరండి ఏ ముఖం పెట్టుకొని వస్తుంది కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకి? సంవత్సరంన్నర నుంచి ఎందుకు సర్పంచ్ ఎన్నికలు జరపలేదు? కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పారు? ఎందుకు చేయలేదు? ఆర్టికల్ 243(d)(6) ప్రకారము వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల లోపల రాష్ట్ర ప్రభుత్వానికి ఆ వెసులుబాటు ఉంటది. ఎందుకు చేస్తలేరు? కేంద్ర ప్రభుత్వం దగ్గర బిల్లు ఉంది, రాష్ట్రపతి రాజిరెడ్డి గారు ఆర్టికల్ 243(6)(d) ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలకి విశేషాధికారాలు ఉంటాయి. స్థానిక సంస్థల లోపల రిజర్వేషన్లు పెంచుకునే దాంట్లో భాగంగా ఎందుకు పెంచుకొని చేస్తలేరు? కనుక మీకు ముఖం చెల్లక ప్రజల దగ్గర పోయి మేము చేసింది ఏం చెప్పుకునేది లేక మీరు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చి టెక్నికల్ ప్రాబ్లం వల్ల డిస్కనెక్ట్ అయింది చరంది. అయితే శేష్ గారు ఒకటి చెప్తున్నారు, రాజాసింగ్ అంశము టీ కప్ లో తుఫాన్ లాంటిది, మేము బీసీలను విస్మరించాము, బీసీలకు న్యాయం చేస్తాము. రామచంద్రరావు గారు అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, మా పార్టీ బీసీ పక్షపాతియే, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీఏ ముఖ్యమంత్రి ఉంటున్నారని అంటున్నారు. సంతోషమే గానీ ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ మనం. 2014లో ఒకే ఒక్క శాసనసభ స్థానం గెలిచింది రాజాసింగ్. 2018లో కూడా ఒకే ఒక్క శాసనసభ స్థానం గెలిచింది రాజాసింగ్. 2023కు వచ్చేసరకు వాళ్ళు 8 స్థానాలకు ఎగబాకారు, ఓటు బ్యాంకు పెరిగింది. 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరకు ఏకంగా అధికార పార్టీకి ధీటుగా 8 లోక్సభ స్థానాలు గెలవటమే కాకుండా 35% కనివినిగి ఎరగని ఓటు బ్యాంకును సాధించుకుంది. 2014లో 2018లో బీసీ నినాదం లేదు భారతీయ జనతా పార్టీకి. 2023కు వచ్చేసరకు బీసీ నినాదం ఎత్తుకుంటే 2024 వరకు ఆ పార్టీ యొక్క లాస్ట్ కన్క్లూజన్ చేయండి. 1 minute టైమే ఉంది, 1 minute టైం ఉంది, కన్క్లూజన్ చేయండి. బీజేపీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎత్తుకోవటంతో 2024 కల్లా వాళ్ళ పార్టీ స్థితిగతులే మారిపోయాయి కదా. కాబట్టి ఇవాళ సందర్భం వచ్చినప్పుడు అవకాశం ఇవ్వకుండా మేము ఎప్పుడో ఇస్తాము అనేటటువంటి నమ్మబలికే మాటల్ని బీసీ సమాజం మోసంగానే భావిస్తుంది. ఈటల రాజేందర్కి అన్యాయం జరిగినట్టుగా భావిస్తున్నారు. రాజాసింగ్ లేవనెత్తుతున్నటువంటి అంశాలు కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. బీసీలలో కూడా ఆత్మగౌరవం నిటారుగా నిలబడేటటువంటి వ్యక్తులు ఉంటారు. అది పార్టీనైనా ఎవరినైనా వ్యతిరేకిస్తారని రాజాసింగ్ ఉదాహరణ మనకు కనపడుతుంది. రెండోది ఆచార్యన్న చెప్పినట్టు 2043 ఆర్టికల్ దాని మీద ఇంకా చాలా పెద్ద చర్చ జరగాలి. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు రావాలంటే కాంగ్రెస్ దానికి సహకరించాలి, బీజేపీ సహకరించాలి. లాస్ట్ చెప్పండి, మీరు కన్క్లూజన్ చేయండి. రాజాసింగ్ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు, ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తారా లేరా? ఆయన లేవనెత్తిన అంశాలు కూడా కీలకమైన అంశాలు. ఆయన టెర్రరిస్టులతో బెదిరింపులు వచ్చినాయి, 2018లో ఒక్కడే గెలిచిండు, ఇప్పటికి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే, అసలు ఆయన రాజకీయంగా అనగదొక్కుతారు అనేది కూడా విమర్శలు చేశారు. ఆయన సమస్యలు పరిష్కరిస్తారా? ఆయన మీ పార్టీలోకి వస్తారని మీరు ఆశిస్తున్నారు? ఆయన పార్టీలోకి వెళ్ళి బయటకోలేదండి. ఆయన రాజీనామా ఇచ్చిండు, ఆ రాజీనామాను యాక్సెప్ట్ చేయలేదు. జాతీయ నాయకత్వం సంప్రదిస్తుంది, ఆయనతో మాట్లాడుతుంది. రాజాసింగ్ గారిది నేను చాలా చిన్న విషయంగా భావిస్తా ఉన్నా. నిన్న జరిగిన ఆవేశపూరితమైన వాతావరణంలో కొంత అసంతృప్తికి గురై ఆయన చేసిన ప్రకటనగానే భావిస్తున్నా, కానీ అదేదో పెద్దగా స్క్రిప్ట్ తయారు చేసుకుని వచ్చి ముందుకు వచ్చిన అంశం కాదని భావిస్తా ఉన్నా. రెండో అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ బీసీలకు అవకాశం ఇచ్చే దాంట్లో ముందు వరుసలో ఉంటది. ఏం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రిని చేసి ఈడ మీరు అధ్యక్ష పదవిని దించారు, అదే సమయం గడిచిపోయింది, అధ్యక్ష పదవిని దిస్తే అధ్యక్ష పదవిని దించారు అన్నారు. ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీగా చేసిర్రు, దాని తర్వాత కేంద్ర మంత్రిగా చేసిర్రు. కనుక
ఎక్కడైనా ఇట్లే అవకాశాలు వస్తాయండి, ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. ఎవ్వరూ భావిస్తలేరు ఈటల రాజేందర్ గారికి అన్యాయం జరిగిందని ఎవ్వరు భావిస్తలేరు, ఇంక్లూడింగ్ ఈటల రాజేందర్ గారు కూడా అట్లా భావిస్తలేరు. ఆయనకు ఒక దగ్గర అవకాశం పోతే ఇంకొక దగ్గర ఉంటాయి. ఆయన భావిస్తలేరు, నేను అసంతృప్తితో ఉన్నారు, రాలేదని పెద్ద ఎత్తున వార్తలు. ఏం లేదండి, నేను అదే చెప్తా ఉన్నా. ఒక దగ్గర అవకాశాలు రాకపోతే ఇంకొక దగ్గర పెద్ద ద్వారాలు తెలుసుకుంటాయి, ఇంకొక పెద్ద అవకాశం వస్తుంది. రాజసింగ్ ఈయన సంతృప్తిగా ఉంటే రామచంద్రరావు నామినేషన్ ఇచ్చినప్పుడు రావాలి కదా, ఎందుకు రాలేదు? ఇప్పుడు అందరికి పిలిపియలేదండి, నామినేషన్ కి రావాలని చెప్పి పార్టీ అందరికి పిలిపియలేదు. అందుబాటులో ఉన్న నాయకులందరూ వచ్చిండ్రు, ప్రీ ఆక్యుపైడ్ కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళు రాలేదు. ఓకే, డన్ డన్ డన్. నమస్కారం. ఈ యొక్క డిబేట్ లో పాల్గొన్నటువంటి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అదేవిధంగా దిలీపాచారి గారికి, శేషు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తూనే ఉండండి రాజ్.